మురళీ మనోహర్ గారు వారు అన్నట్లుగా మూడోసారి మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేసుకున్నాం మానిటరింగ్ వ్యవస్థ అని అన్నారు. సో అక్కడ మరి నిజంగా మానిటరింగ్ వ్యవస్థ అని అన్నప్పుడు మనం ఒక్కసారి విద్యార్థుల యాంగిల్లో కూడా వెళ్తే ఎన్నిసార్లు పరీక్షలు రాయాలి, లీకేజ్లు అని చెప్పి రద్దవ్వాలి, బాధపడాలి, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. సో రాజ్యాంగబద్ధంగా ఆలోచించినా కూడా ఒకసారి నేను రాసి అర్హత పొందే పరిస్థితిలోకి నేను వచ్చేసాను, కానీ మళ్ళీ రాయాలి అని అంటే దాన్ని ఏ విధంగా తీసుకుంటారు విద్యార్థులు? దానికి చట్టం కూడా ఎలాంటి రక్షణ కల్పించే పరిస్థితి ఏమైనా ఉందా, లేకపోతే ఇలా లీక్ అయిన కొద్దీ రాస్తూ ముందుకు వెళ్ళిపోవడమైనా? రఘు గారు, మనము పరీక్షల విషయంలో ఆలోచించినప్పుడు రెండు రకాల పరీక్షలు ఉంటాయండి. ఒకటేమో ఒక కోర్సు పూర్తయిన తర్వాత ఆ కోర్సులో మీ లెర్నింగ్ ఎంత ఉంది, మీ స్థాయి ఎంత ఉంది, మీ లెర్నింగ్ స్థాయి ఎంత ఉంది, ఒక డిగ్రీ పూర్తి చేశారు లేకపోతే ఎంబీబీఎస్ పూర్తి చేశారు, మీ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఎంత అని చివరిలో ఒక పరీక్ష పెట్టేసి మార్కులు వేస్తారు. ఉదాహరణకి ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదివారు, 2 ఏళ్ళు పరీక్షలు జరుగుతాయి, మీకు మార్కులు ఇస్తారు. ఈ మార్కులు స్టాండర్డ్ అయితే ఈ మార్కుల పైన అడ్మిషన్ ఇవ్వచ్చు, సీట్ ఇవ్వచ్చు, మెడిసిన్ లో సీట్ ఇవ్వచ్చు. ఎందుకు మరి ఎంట్రన్స్ పరీక్ష అంటే ఈ మార్కుల పైన నమ్మకం లేదు కనుక మన స్కూల్స్ లో కాలేజెస్ లో జరుగుతున్న పరీక్షలో అందుకే ఈ రిఫార్మ్స్ అనేది వై ఎంట్రన్స్ టెస్ట్ అనేది నేను అనేది వై ఎంట్రన్స్ టెస్ట్ అంటే మీకు మీ దగ్గర 500 సీట్లు ఉన్నాయి, 1000 స్టూడెంట్స్ ఉన్నారు పోటీలో. ఇట్ ఈస్ ఓన్లీ ఎలిమినేషన్ ప్రాసెస్. ఎంట్రన్స్ టెస్ట్ అనేది ప్రవేశ పరీక్షలు అనేది ఎలిమినేషన్ కు జరిగే పరీక్షలు కనుక సంవత్సరం అంతమున జరిగే పరీక్షలేమో మీ యొక్క లెర్నింగ్ అభ్యసనం ఎంత జరిగింది అని తెలుసుకోవడానికి పెట్టే పరీక్ష. ఈ 2 పరీక్షల్లో అంతరం ఉంది. ఈ రెండవది ఏదైతే ఉందో అది కేవలం ఎలిమినేషన్ కు జరిగేటువంటి పరీక్ష. ముఖ్యంగా ఎలిమినేషన్ పరీక్షలు ఏవైతున్నాయో ఇవి రాను రాను ఈ దేశంలో ఇంకా పెరుగుతాయి అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కేవలం 26% ఉంది హైయర్ ఎడ్యుకేషన్ లో. ఇప్పుడు ఈ ప్రభుత్వం టార్గెట్ 50% చేయాలి 10 ఏళ్లలో అని పట్టుబట్టి దానికోసము చేయాలంటే అర్థం ఏంటి అంటే హైయర్ ఎడ్యుకేషన్ విద్యార్థుల సంఖ్య ఇంకా పెంచుతుంది. ఉదాహరణకు ఇంజనీరింగ్ కాలేజీలు పెరుగుతున్నాయి, మెడికల్ కాలేజీలు పెరుగుతున్నాయి, అలా సంఖ్య పెరిగిపోతా ఉంది బాగా. ఎందుకంటే రిక్వైర్మెంట్ కూడా ఉంది కనుక స్కూల్స్ కాలేజెస్ పెరుగుతాయి. ఇదంతా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకి ఇప్పుడు మీరు 24 లక్షలకి ఇలా అవుతుంది, రేపు 50 లక్షలు వస్తారండి. జనాభా ఉంది మన దగ్గర కనుక 50 లక్షలు వస్తారు. అయితే ఎంట్రన్స్ టెస్ట్ పెడుతుంటారా ఇలాగే, లేకపోతే ఎంట్రన్స్ టెస్ట్ పెడితే ఇంత గందరగోళం ఒకే రోజు పెట్టాలా? ఎందుకు వై 1 డే అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. నా ప్రశ్న ఇది. వై నాట్ ఇప్పుడు చైనాలో 9 రోజులు జరుగుతాయి, 8 రోజులు జరుగుతాయి, అమెరికాలో సంవత్సరంలో 3 సార్లు పరీక్ష జరుగుతుంది. ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి కనుక మనము ఎక్కడ ఇబ్బంది పడుతున్నామంటే ఒకే రోజు పెట్టాలి, 1 గంటలోనే అయిపోవాలి, 10 సెకండ్లు లేట్ వస్తే ఆపేయాలి, లేకపోతే 20 నిమిషాలు లేట్ అయింది కనుక గ్రేస్ మార్కులు ఈ గందరగోళంలో ఉన్నాం మనమంతా కూడా. కనుక ఇంత జనాభాను తట్టుకోవాలంటే మనము మార్కెట్ లో ఈ యొక్క డిమాండ్ ను తగ్గించాలి. డిమాండ్ తగ్గించాలి అంటే సప్లై పెంచాలి. మెడిసిన్ కు డిమాండ్ ఎక్కువ ఉంది, ఇంజనీరింగ్ కు తగ్గిపోయింది. ఎందుకు? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజెస్ పెరిగిపోయినాయి కనుక. గత 50-60 ఏళ్లలో మెడికల్ కాలేజెస్ మన దేశంలో పెరగలేదు. ఇప్పుడు మోడీ గారు వచ్చాకనే 100% పెరిగాయి. 50,000 ఇంజనీరింగ్ మెడికల్ సీట్స్ ఇప్పుడు 1,10,000 అయ్యాయి. కనుక 7 ఎయిమ్స్ ఉంటే ఇప్పుడు 23 ఎయిమ్స్ అయినాయి. ఇలా విస్తరించింది కనుక సప్లై డిమాండ్ తగ్గింది ఇప్పుడు, ఎందుకంటే సప్లై పెరిగింది కనుక. ఇంకా పెరుగుతుంది. ఇది ఒక వైపు భాగం. ఈ ఎగ్జామినేషన్ కు ఇంకొక వైపు మనం తెర వెనకాల చూడాల్సింది ఏంటంటే ఈ డిమాండ్ తగ్గాలంటే సీట్ల సంఖ్య పెరగాలి. ఇది పెరిగింది, ఇంకా పెరుగుతుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రిఫార్మ్ చేశారు, పార్లమెంట్ లో బిల్ తీసుకొచ్చి కొత్త నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది కొత్తది తయారైంది. ఆ తర్వాతనే సీట్లు పెరిగాయి. ఇది చాలా మంది మాట్లాడడం లేదు. అలాగే ఉన్నంతలో సంఖ్య తగ్గాలి అని అంటే డిఫరెంట్ మోడల్స్ వెతకాలి, ఈ ఒత్తిడి తగ్గించాలి, పరీక్షా విధానాల్లో కూడా మార్పు తీసుకురావాలి. కనుక ఈ ఏమంటారు డేటా ఆధారంగా 1 డే ఇదంతా సిస్టమ్ ఎగిరిపోవాలి. అవసరమైతే 3 times 4 times పరీక్ష పెట్టాలి. ఇప్పుడు యూజీసీ ఒక కొత్త చర్చ జరుగుతా ఉంది. ఏడాదిలో ఒక్క అకాడమిక్ ఇయరే ఎందుకు అనేది ఒక ప్రశ్న.
అకాడమిక్ ఇయర్ జూన్ ప్రారంభమై ఏప్రిల్లో దేంట్లో ఎండ్ అవుతుంది కదా, అట్లా ఎందుకు ఒక అకాడమిక్ ఇయర్ జనవరిలో ప్రారంభం అవుతుంది, ఇంకొక అకాడమిక్ ఇయర్ జూలైలో స్టార్ట్ అవుతుంది. 2 విద్యా సంవత్సరాలు జరుగుతాయి. అప్పుడు అంటే నంబర్ డబల్ అయిపోతుంది ఒక్కసారి. సో ఇలాంటి ఒక ఏమంటాము అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఒకటి స్టార్ట్ చేయాలి. కేవలం ఇదే పద్ధతి మూసబోసిన పరీక్షా పద్ధతి నుండి మనం బయటపడాలి. అందుకే చాలా సార్లు చర్చ చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రభుత్వాలను నిందిస్తూ కూర్చున్నాం. ఏ ప్రభుత్వం ఉన్నా, నేను ఒక ప్రభుత్వం అన్నాను, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా లీకులు జరిగాయి రగ్గారు, గుర్తుపెట్టుకోండి. లీకులను ఆపే శక్తి ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే ఇంత విస్తారమైన ఈ దేశంలో 4500 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయండి. మనకు 2014 ముందు హిందీ, ఇంగ్లీష్ 2 దీంట్లో జరిగేవి, ఇప్పుడు 13 భాషల్లో జరుగుతున్నాయి. ఇది మంచిది, ఎందుకంటే మీరు రాష్ట్రాల్లో ముఖ్యంగా పెద్ద పట్టణాలకే ఈ సీట్లు వస్తున్నాయి. 70% మెడికల్ సీట్లు ఇప్పటికి కూడా మీరు సర్వే చేసి చూడండి, ఈ మెడికల్ సీట్లు 70% పట్టణాలకే వస్తున్నాయి. గ్రామీణ పిల్లలకు రావడం లేదు, ఓన్లీ 30% ఉంది. ఇది కూడా సరిదిద్దుకోవాలి కదా. ఏమి గ్రామీణ వచ్చిన పిల్లలు మెడిసిన్ చేయవద్దా? ఇవన్నీ మనం సరిదిద్దుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 13 భాషల్లో పెట్టడం ప్రారంభించాం. ఇలా మనల్ని మనము సంస్కరించుకోవాల్సిందే. చాలా విషయాలు ఉన్నాయి, పరీక్షల్లో కూడా పరీక్షా విధానాల్లో లోపాలు ఉన్నాయి. అందుకే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ కమిటీ వేశారు, లాంగ్ టైమ్ లో ఈ లీకేజీలను పగడబందీగా పోలీసు గన్ను పెట్టి ఆపేది కాదు. లీకేజ్ అనేది గన్నుతో ఆగేది కాదు. దీంతో ఆగాలి అంటే పెన్నుతో ఆగాలి, రిఫర్మేషన్స్ తో ఆగాలి, సంస్కరణలు తీసుకురావాలి. అందుకే నాకు అనిపించేది ద మోర్ ద డీసెంట్రలైజేషన్, రఘుగారు చాలా ఇంపార్టెంట్ విషయం నా దృష్టిలో ఏంటంటే ఎంత సెంట్రలైజేషన్ జరిగితే అంత ప్రమాదం ఎక్కువ. అన్ని కోచింగ్ సెంటర్లు వస్తాయి, ప్రచారము అవి ఇవి అని కోట్ల రూపాయలు దండుకుంటాయి. ఎంత డీసెంట్రలైజేషన్ జరిగితే, మార్కెట్ లో డిమాండ్ లేకుండా చేసేస్తే కోచింగ్ సెంటర్లు ఎగిరిపోతాయి, ఇవైతే పరీక్షలు కూడా హాయిగా నిదానంగా ఒత్తిడి లేకుండా పిల్లల పైన. ఒక్కసారి కాదు, ఇప్పుడు తప్పితే ఇంకొక 3 నెలల తర్వాత మళ్ళా పరీక్ష ఉంటుంది, మళ్ళా రాసుకోవచ్చు అనేటువంటి ఇది. ఒక్కసారి పరీక్ష తప్పితే అండి, ఆ రోజు జ్వరం వచ్చినా కూడా 1 ఇయర్ ఒక స్టూడెంట్ కి లాస్ అవుతుంది. అది కూడా ముఖ్యం, లీక్ వదిలిపెడదాం మనం. కనుక అదే తప్పుడు విధానం ఇది కదా. కనుక సొల్యూషన్ ఎలా ఉండాలంటే ఒక శాశ్వతమైన సొల్యూషన్ ఉండాలి. ఒక ఒత్తిడి లేని విద్యా విధానం వైపు మనము వెళ్ళాలి, దోపిడీ లేని విద్యా విధానం వైపు వెళ్ళాలి, కోచింగ్ సెంటర్స్ లేని విద్యా విధానం వైపు మనం వెళ్ళాలి. ఈ విధమైనటువంటి మేధావులంతా కూర్చొని ఆలోచించాలి. కానీ తూతూ మేమే అని చెప్పేసి ఈ పార్టీ అలా చేసింది, ఆ పార్టీ ఇలా చేసింది నిందించుకోవడం, పొలిటికల్ స్కోర్, ప్రతి దగ్గర ఆ శవాల మీద గద్దలు ఎలా కూర్చుంటాయో అలా కూర్చుంటారు. ఎవరిని చూసినా నాకు అసహ్యం అనిపిస్తుంది రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి మాటలు. కనుక లీకేజ్ అనేది ఒక పార్టీకి పరిమితమైంది కాదు, ఎవ్రీ పార్టీ ఈజ్ ఎ కల్ప్రిట్. మురళీమనోహర్ గారు, మీరు కోచింగ్ సెంటర్లు లేని పరిస్థితి అంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు, మేమేం చేసాం మధ్యలో. అంతే కదా, అవసరం లేదు కోచింగ్. ఏం అవసరం అంటే నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, వెళ్ళి పరీక్ష రాస్తాను. మధ్యలో మీరెవరు? టీచింగ్ ఆ కోచింగ్ తెలుసుకోవాలండి. మధ్య విద్యా విధానంలో టీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ కోచింగ్. కోచింగ్ అంటే ఏంది? పరీక్షకు తయారీ. టీచింగ్ అంటే జీవితానికి తయారీ. అంటే ఇక్కడ ఇంకొకటి అంటే సబ్జెక్టు, ఇప్పుడు ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్ వస్తుందో అది ఇక్కడ నేర్పించడానికి ఈ కోచింగ్ సెంటర్లు. అంటే మన స్కూల్ బాగుంటే, మన కాలేజ్ బాగుంటే, మన కాలేజీలో అన్ని లెర్నింగ్ ప్రాసెస్ అనేది సరిగ్గా ఉంటే, మన టీచింగ్ మెథడాలజీ సరిగ్గా ఉంటే ఈ కోచింగ్ అవసరం లేదు. అది మన లోపము, మన టీచింగ్ లో లోపం పెట్టుకొని మన క్లాస్ రూమ్ లో లోపాలు ఉండడం వల్ల విద్యార్థికి తప్పడం లేదు. పాపం పేరెంట్స్ కూడా తప్పడం లేదు, ఎక్స్ట్రా కోచింగ్ కొరకు బయటికి వెళ్ళక తప్పడం లేదు. ఓల్డెన్ డేస్ లో కోచింగ్ ఎక్కడండి, ఓన్లీ టీచింగే ఉండేది. ఈవెన్ ట్యూషన్స్ కి వెళ్తే కూడా చాలా వాడు ఏదో బలహీనంగా ఉన్నాడు పాపం, అందుకే ట్యూషన్కి వెళ్ళి బలహీనుడు చేతగాని వానికి వరకు మళ్ళా చెప్పడం లాంటిది ఓకే, అంతవరకు ఓకే. గానీ బలమైన వాడికే ఇప్పుడు కోచింగ్ అవసరం. ఎందుకంటే వాడు షార్ప్, వాడికి కాస్త ఇంకా కాస్త మగప్ చేయిస్తే వెళ్ళి ర్యాంక్ 1 కొట్టేస్తాడు వాడు. ఇది కదా ఇప్పుడు వెంబడిస్తున్నది. అంటే మీరు అన్నది కీలకమైన విషయం అండి ఇక్కడ. ఎందుకంటే సిలబస్ లో సబ్జెక్టు వీళ్ళు నేర్చుకునేది ఒకటి, అండ్ అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పెట్టే సిలబస్ ఇంకొకటి. ఈ మధ్యలో వారధిగా వీళ్ళు ఉండడం, ఆ కొత్త సబ్జెక్ట్స్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరిట నేర్పించడం.
సో ఈ క్లమ్జీనెస్ అంతా మీరు అన్నట్టు ఈ క్లమ్జీనెస్సే ఎక్స్ట్రా ఎనర్జీ పెట్టే పరిస్థితికి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.